పూర్తిగా చూసి లైక్ కామెంట్ బాక్సులతో బద్దలు కొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నది ఇట్లు మీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన డబ్ల్యూడబ్ల్యూఈని మీరు చూడబోతున్నారు తెలుగులో ఫస్ట్ టైం ప్రపంచ యాత్రికులు నానేషనలతో వాళ్ళు బగురు పుంజే సాహసోపేతమైన విన్యాసాన్ని ఎవరు ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే ప్రాణాలపై. ఇందులో ఆడవాళ్ళ ఫైటింగ్ ఇంకా ముచ్చటగా ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి తీసిన ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ కామెంట్ బాక్సులతో బద్దలు కొడతారు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన డబ్ల్యూడబ్ల్యూఈని మీరు చూడబోతున్నారు తెలుగులో ఫస్ట్ టైం ప్రపంచ యాత్రికులు నానేషనలతో వాళ్ళు బగురు పుంజే సాహసోపేతమైన విన్యాసాన్ని ఎవరు ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి. ఇందులో ఆడవాళ్ళ ఫైటింగ్ ఇంకా ముచ్చటగా ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి తీసిన ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ కామెంట్ బాక్సులతో బద్దలు కొడతారు. సెలవు తీసుకున్నది ఇట్లు మీ ప్రపంచ యాత్రికులు సబ్స్క్రైబ్ చేసుకోండి సెలబ్రిటీ ఛానల్ని. గుడ్ ఈవినింగ్ మెక్సికో సిటీ. నమస్తే, బాగున్నారా? అందరూ బాగున్నారు. హ్యాపీ ఏమైనా ఎక్కడికి వచ్చా అమ్మాయి? మామూలుగా ఉంటుంది. ఫైటింగ్ కి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మొదటిసారిగా మీకు చూపించబోతున్నాను. మామూలుగా ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి నేను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసాను. అండర్టేకర్, మార్క్ హెన్రీ, తర్వాత స్టోన్ గోల్డ్, యోకోజోనా, కట్టాంగల్ వీళ్ళు నా ఫేమస్ అనమాట. సో మీకు ఎవరు ఫేమస్ కింద కమెంట్ చేయండి. ఫస్ట్ లైక్ కొట్టి నాకు తెలియరా? తెలియదు. యూ ఫైటర్ ఫ్రమ్ మెక్సికో. ఇప్పుడు టికెట్ కొనాలి. మీ నుంచి మాస్కులు కొనుక్కోవాలి. ఫైటింగ్ అందరూ మాస్క్ కొనుక్కుంటారు. నాకు విచ్ వన్ యూ వాంట్? పులి అలబోతుంది. 4,000 ఇచ్చి కొన్నాను అనమాట బ్లాక్ మార్కెట్. ఫస్ట్ టికెట్ నాదే. ఈ ఎంట్రన్స్ సీట్ ఇదిగోండి, ఇదే కొన్నాను. ఇదే నాది 14 ఫస్ట్ సీట్ అనమాట. మనం దగ్గర నుండి చూడొచ్చు మొత్తం అంతానా. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. చిన్నప్పుడు చూసామని టీవీలోని, ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మామూలుగా ఉంటుంది. చూసుకుంటే సెక్యూరిటీ ఖర్చు దిట్టంగా ఉంటుందండి. మామూలుగా ఉంటుంది అనమాట. రింగుకి మామూలుగా చాలా టైట్ ఉంటుంది. నతాలియాకి టికెట్ దొరకలేదు. నేనైతే బ్లాక్ మార్కెట్లో సింగిల్ ఫ్రంట్ సీట్ కొనుక్కున్నాను. చాలా డబ్బులు. అమ్మాయి ఎక్కడో ఉంది. ఈ ఫైటింగ్ కి ప్లేయర్స్ అందరూ వస్తున్నారు. ఒక్కొక్కరును వాళ్ళ ఇంట్రడక్షన్ అనమాట. డబ్ల్యూడబ్ల్యూఈ తెర వెనకతలు ఎలా జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను. పూర్తిగా చూడండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. మీకు మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. నా ఫేస్ ఎక్కువ చూపించను. ఎంజాయ్ చేయండి. నిజంగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిందండి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ రెజ్లింగ్ ఫైటింగ్. అది చాలా మందికి ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా మంది చచ్చిపోతున్నారు అని చెప్పి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టారు. వీటి వల్ల కొంచెం ఇంజూరీస్ అయినా కూడా ఎక్కడ కూడా దెబ్బలు తగలవు ఏంటండి. అంత పైనుంచి చూడండి. అసలు మామూలు కళ్ళు అదిగో ఆ పైనుంచి ఎవరైనా దూకితే బతుకుంటుందా? అదిగో అయిపోయిందండి ఫస్ట్ మ్యాచ్. అదిగోండి బాంబులు కాల్చారు. అదిగోండి నతాలియా అక్కడ ఉంది. 4 గంటల మ్యాచ్ అండి. మీకు నేను అంతా చూపించడం అవ్వదనమాట. అంటే డ్రామా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండో మ్యాచ్లో ప్లేయర్స్ వీళ్ళంతా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు కత్తిలాగా. ఈ మ్యాచ్ సిరీస్ చాలా బాగుంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. అడ్వెంచరస్ ఎక్కువ ఉంటుంది. ఈ సిరీస్ చాలా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అదిగోండి ఆయన అయితే కొండదోర అంటే ఇక్కడ మయాల నుంచి కొండదోర ఆయన. Enseguida lista de los ojos blancos.
అసలు ఈ ఫైటింగ్ ఎలా ఉందంటే ఫస్ట్ ఇద్దరు వచ్చారు, కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు అనమాట. ఇటు ముగ్గురు అటు ముగ్గురు, వీళ్ళ టీము వాళ్ళ టీము కొట్టు. తర్వాత నలుగురు, తర్వాత గుంపు వచ్చి కొట్టుకొని ఇష్టసారంగా బదులు కొట్టుకొని వెళ్ళిపోతారు. దీని తర్వాత అమ్మాయిలది చాలా బాగుంటుంది. ఎలా అంటే ఎగిరి పడిపోతున్నారు. అదిగో కొట్టేసుకుంటున్నారు. అమ్మ అదిగో కొట్టేసుకుంటాడు. ఎంత ఎగిరి దూకితే దెబ్బలు తగలండి అదా అంటారు. కానీ తగులుతాయి ఎంత తగలు. మనం ఇంట్లో అందుకే ట్రై చేయొద్దు అంటాను. ఎవరు ట్రై చేయకండి, చాలా డేంజరస్. ఎవరు ట్రై చేయకండి. బయటకు వచ్చి కొట్టించు. నా కళ్ళ ముందు 2 మందికి కొట్టుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం అవ్వట్లేదు. మొత్తం ఈ ఫైటింగ్ లో ఇది నా ఫేవరెట్ షాట్ అండి. చాలా ఎంజాయ్ చేశాను. చాలా దొరికే ఇలాంటివి. ఈ షాట్ కూడా చాలా ఎంజాయ్ చేశానండి. చాలా చెప్పాను కదా, చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మీ టీవీలో చూస్తే వేరేలా ఉంటుంది. ఇదే ఫైటింగ్. మీకు ఇది ఇక్కడ ఏంటంటే కెమెరామ్యాన్లు, యాంకర్లు, సెక్యూరిటీ గార్డులు, సపోర్టర్లు, డాక్టర్లు, అదిగో అలాగ ఉంటుంది. మీరు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మనం ఎలాగుంటుంది, భలేగా ఉంటుంది. సినిమా లాగా ఉంటుంది క్రికెట్ మ్యాచ్. కానీ లైవ్లో చూసినోడికి అదొకలా ఉందండి. అలాగే ఉంటుంది. నాకు కూడా నేను టీవీలో చూసినట్లు లేదు అంటే అలాగే ఉంది కొంచెం, కాకపోతే వేరేగా ఉంది. టీవీలో హంగు ఆర్భాటాలు, మ్యూజిక్లు, ఎడిటింగ్లు కొడతారు. ఇక్కడ అలా లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ద మోస్ట్ ఫేమస్ పర్సన్ అండర్టేకర్ కానీ, ద రాక్ కానీ, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కానీ, మన ద గ్రేట్ ఖాళీ కానీ, వీళ్ళు వెరీ ఫేమస్ అండి. వీళ్ళు చాలా ఎక్సలెంట్ రెస్లర్స్ అండ్ పర్ఫార్మర్స్. బెస్ట్లో బెస్ట్, ఎక్సలెంట్లో ఎక్సలెంట్. మన ద గ్రేట్ ఖాళీ గారు స్టేజ్ పైకి వస్తే ఇంకా వీళ్ళందరూ చిల్లా చిగురు అవ్వాల్సిందే. పారిపోతారు, చూస్తుంటారు, పరిగెత్తుకుంటారు. ద గ్రేట్ ఖాళీ గారి ఒక్క పంచుకి వీళ్ళిద్దరు ముగ్గురిని పడేస్తాడు, తట్టుకోలేరు. మన ఇండియా నుంచి ద గ్రేట్ ఖాళీ గారు ఛాంపియన్ అయ్యారు. ఈ షాట్ బాగుంది కదా, అది షాట్. ఇది కూడా బాగుంది. అలా కొట్టడం అయిపోయింది. వీళ్ళు బ్యాచ్ గెలిచేశారు అనమాట అందరూ. అంటే వీళ్ళ టీం ఉంది కదా, ఇటు సైడ్ టీం అందరూ గెలిచేసాక అనౌన్స్ చేసేసారు గెలిచేశారని. గెలిచేశాక ఏమవుతుందంటే బాంబులు అవి పేల్చేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు లోపలికి. వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇంకో కొత్త టీం వస్తుంది. కొత్త టీం వచ్చి అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారు. యాంకర్ వచ్చి చెప్తారు ఎవరు వస్తున్నారు ఏంటి. ఇప్పుడు అమ్మాయిలది అనమాట. అమ్మాయిలది బాంబులు ఉండదు. బాబా ఈ అమ్మాయి నా ఫేవరెట్, అందగత్తి. మిగతా మా అమ్మాయిలందరూ కొట్టేసుకుంటారు. 6 అమ్మాయిలు చూడండి, చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు. అబ్బా సూపర్, చాలా సూపర్ అంటే సూపర్. మామూలుగా ఉండదు. ఆటగాళ్ళు గట్టండి. ఈ అమ్మాయితో నెక్స్ట్ మా అన్వేషణ బ్లాగ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తారు, వెయిట్ చేయండి. మేమందరం స్టెఫ్నీ మెక్మ్యాన్ కోసం చూసాము. తన ఎంట్రీ కోసం చూస్తున్నాము, వస్తుందేమో అనేసి. మీరందరూ
చూస్తున్నట్లయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఇష్టమైన రెస్లర్స్ని కమెంట్ చేయండి. రాక్ అయితే రాక్, ఖాళీ అయితే ఖాళీ అని టైప్ చేసి కమెంట్ చేయండి. స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అయితే, అండర్టేకర్ అయితే వాళ్ళ ఫీలింగ్స్. ఆడంగులే కదా ఏం ఆడతారులే అనుకుంటే చెరగొట్టేస్తుండ్రండి ఒక్కొక్కరు. అసలు మొగోళ్ళది ఏముంది, అదిగో అదిగో అదిగో. అసలు అమ్మాయిలు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. అబ్బబ్బబ్బబ్బ, జంపింగ్లు జింపింగ్లు జాంకింగ్లు, అయ్యయ్య బా హైలైట్ అమ్మా. నిజంగా నా కళ్ళు పండగ. అక్కడ ఉన్నోడికి ఆనందం వేరు, అక్కడ ఉండి చూసినోడు అబ్బాయి ఎంజాయ్. అదిగో 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 చదువు నా కళ్ళ ముందు, అదిగో నా కళ్ళ అమ్మ కొట్టికే, అమ్మ కొట్టికే. Hello Indians, YouTube followers and viewers, I request you all to watch this WWE wrestling vlog done by our Anveshana YouTuber. I request you all to see this wonderful and excellent and amazing video. You please follow, like, share and comment your favorite wrestler like the Great Ali, the Undertaker, the Rock, the Stone Cold Steve Austin, the Stephanie McMahon, the Vince McMahon. Once upon a time, even long ago, US President Trump was one of the aspirant in the wrestling competition. ఈ 6 గుంటల్లోని ఏ గుంటం చేసుకున్నా చాలా మా జీవితం ఆగమైపోయాడు. కొద్దిగా మొగరాయిలాగా వచ్చి చెదగొట్టేస్తుంది. ఇదైతే మరీ నాకు ఎంత ఇష్టమో, కానీ అసలు అమ్మో రాక్షసులా కొట్టేస్తుంది అందరినీ. నిజంగానే మా ముగ్గురికి మొగరాయిలా గెలగుంటే ఎలాగమ్మా మీరు? భయం అమ్మమ్మ కుటికే కుటికే కుటికే. आप मेरे लाइक वीडियोस व्लॉग्स को सब्सक्राइब कीजिए और शेयर कीजिए और कमेंट कीजिए. आपका पसंददायक रेसलर द रॉक हो या द ग्रेट काली हो या स्टोन कोल्ड स्टीव ऑस्टिन हो या बटिस्टा हो या गोल्डबर्ग हो या अंडरटेकर हो या द केन हो या. నాకు ఇష్టమైన టీమే గెలిచిందండి, వీళ్ళే గెలిచారు. అది అయిపోయినా బాంబులు కాల్చారు అనమాట. బాంబులు కాల్చేసి తారాజవ్వులు అవి వెలిగించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త బ్యాచ్ చీర్ గర్ల్స్ అంటారు కదా, వాళ్ళు వచ్చి డ్యాన్స్ వేస్తారు. తర్వాత ఈ యాంకర్ వచ్చి ప్లేయర్స్ని అనౌన్స్ చేశారు. వీళ్ళు కొత్త బ్యాచ్ అనమాట. ముసుగు వీరులు, ఇందులోనైతే పులి రాయుడు, తర్వాత సింహం రాయుడు, చాలా రాయుళ్ళు ఉన్నారట. చాలా వెరైటీగా ఉన్నారు వీళ్ళంతా. వచ్చి ప్లేయర్స్ అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చప్పట్లు కొట్టుకొని, సెక్యూరిటీ వెళ్ళనివ్వట్లేదు, దగ్గరికి వెళ్తే వీడియోలు తీయనివ్వట్లేదు. కానీ ఎలాగైనా బాగుంది, మూమెంట్ అయితే బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం అంతా. आप सब एंजॉय कीजिए ये वीडियो एंड ब्लॉग को. रेसलिंग WWF का ये एक्सेलेंट वीडियो है, द बेस्ट वीडियो है. आज की टाइम में आप सब एंटरटेन हो जाएगा ये वीडियो ब्लॉग देखकर. रेसलिंग का ब्लॉग है, WWF का ब्लॉग है, WWE का ब्लॉग है, द ग्रेट खाली जी का, द रॉक का प्रेजेंट रेसलर जो है वो रिटायरमेंट ले चुके हैं. अभी जो आप देख रहे हैं प्रेजेंट रेसलर है. प्लीज़ कमेंट कीजिए आपका पसंददायक रेसलर द ग्रेट खाली हो इंडिया से. మధ్యలో వచ్చి మనల్ని రెచ్చగొడతారు, ప్రజలను రెచ్చగొడతారు, ఆడియన్స్ని రెచ్చగొడతారు, నానా మాటలు అంటారు. మనం రెచ్చిపోతాం కదా, అలాగే అనమాట. అంటే జనాల్ని అంటే మసాలా అండి, ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, మసాలా గట్టిగా వేస్తారు. आपकी पसंददायक रेसलर का नाम कमेंट बॉक्स में टाइप कीजिए और वीडियो को लाइक शेयर कीजिए, सब्सक्राइब कीजिए हमारा चैनल सेलिब्रिटी. ऋतिक रोशन, सलमान खान, शाहरुख खान, जय प्रभास, जय बालाजी. जय चिरंजीवी, पवन कल्याण, राम चरण. అది దెబ్బ పడింది చెస్ట్ మీద. దుంకిండు, జంప్ చేసిండు, తగిలింది. जय बालయ్య. बाहुबली, प्रभास, राणा, RRR, ट्रिपल R, राम चरण, जूनियर NTR.
కల్కి ప్రభాస్ షాట్. హీరో యష్ షాట్. కేజీఎఫ్ స్టైల్. ये दबंग उड़ूदास दबंग सलमान खान, शाहरुख खान, आमिर खान, सनी डियोल, बॉबी डियोल, अमेरिका ट्रम्प, विंस मैकमैन, द रॉक, द ग्रेट खली, स्टोन कोल्ड स्टीव ऑस्टिन. कमेंट कीजिए आपका फेवरेट रेसलर का नाम कमेंट बॉक्स में. शेयर कीजिए और सब्सक्राइब कीजिए. प्लीज़ लाइक, फॉलो एंड शेयर द वीडियो. आज के टाइम में एक बेस्ट वीडियो है हिंदुस्तान की रेसलर्स. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను ఈ WWE ఫైటింగ్. వీళ్ళు బాగా గెలిచారు, బాగా చేశారు, యాక్షన్ బాగా చేశారు. ఆ తర్వాత గుంపు బ్యాచ్ వచ్చింది, 10 మంది కొట్టుకున్నారు. చాలా రచ్చ అయిపోయింది అనమాట. రికార్డ్ చేయడం అవ్వలేదు, నా బ్యాటరీ కూడా అయిపోయింది అప్పటికి, చూసుకోలేదు. ఎనీవే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదిగోండి ఆ విధంగా కొట్టేసుకుంటున్నారు అనమాట. నేను కూడా ఈ ప్రపంచ యాత్ర నాన్ వేసినా కూడా థాయిలాండ్ ఫైటర్స్ని చెదగొట్టాను. థాయిలాండ్ ఫైటర్స్ని తెలుగు వెళ్ళి చెదగొట్టాడు. అది చివరాకర్లో పెట్టాను, చూడండి, మీకు చాలా నచ్చుతుంది.